హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మాత్రమైతే భారీ షాక్ ఇవ్వబోతుంది. అయితే భారత్ మ్యాచ్ల పైన మన ఐసీసీ మాత్రమైతే కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అసలు ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని కూడా తెలిసిన విషయమే. ఈ టోర్నీలో వచ్చేసరికి మొత్తం 8 దేశాలు అయితే పాల్గొంటున్నాయి. ఇప్పటికే 2 గ్రూపులుగా విడదీసి షెడ్యూల్ మాత్రం అయితే డ్రాప్ షెడ్యూల్ అయితే ఐసీసీకి అయితే పంపించడం జరిగింది. ఐసీసీ మాత్రమైతే ఇప్పుడు ఆ షెడ్యూల్ను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పాకిస్తాన్లో ఆడేందుకు ఇతర దేశాల యొక్క అభిప్రాయం కూడా ఐసీసీ అయితే తెలుసుకుంటున్న విషయం కూడా తెలిసిన విషయమే. అయితే ఇతర దేశాలు మాత్రమైతే ఓకే చెప్పాయి, కానీ భారత్ మాత్రమైతే పాకిస్తాన్లో పర్యటించడానికి పాకిస్తాన్లో ఆడడానికి మాత్రమైతే ససేమిరా అయితే ఐసీటీకి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి వచ్చి ఆడే ఆలోచన కానీ ఆడడానికి మీకు సిద్ధంగా లేదని అయితే క్లియర్ కట్గా అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. అయితే ఐసీసీ ఇప్పుడు మాత్రం అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. మన భారత్ మ్యాచ్లు వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లయితే మనకు ఐసీసీ నుంచి వర్గాల నుంచి క్లియర్ కట్గా అయితే సమాచారం అయితే అందుతుంది. భారత్ మ్యాచ్ల పైన ఐసీసీ మాత్రమైతే కొలంబోలో జరగబోయే ఐసీసీ వార్షిక సమావేశంలో దీనిపైన అయితే ఒక క్లారిటీ రానుంది. డ్రాప్ షెడ్యూల్ ప్రకారం అయితే పాకిస్తాన్లో జరగనుంది. కాకపోతే ఐసీసీ మాత్రమైతే దీనికైతే ఒప్పుకోలేదు. ఐసీసీ మాత్రమైతే బీసీసీ చెప్పినట్లే విధంగానే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికైతే సర్వం అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఒకవేళ ఈ సమావేశం తర్వాత మనకైతే ఫుల్ క్లారిటీతోనైతే మరొక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతుంది ఐసీసీ మాత్రమైతే. ఇది వచ్చే నెలలో వార్షిక సమావేశం అయితే జరుగుతుంది. అప్పటి వరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మ్యాక్సిమం మన భారత మ్యాచ్లు మాత్రమైతే శ్రీలంక లేదా దుబాయ్ వేదిక జరిగే అవకాశం అయితే 80% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మిగిలిన 20% వచ్చేసరికి సమావేశం తర్వాత ఫుల్ క్లారిటీ అయితే రానుంది. మరి చూద్దాం, ఐసీసీ సమావేశం తర్వాత షెడ్యూల్ పైన ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.